హై ఫ్రెండ్స్, మన బండిది కట్టే పిన్నులు కొంచెం తేడాగా ఉన్నాయండి. ఎప్పటి నుంచో ఉన్నాయి, పట్టించుకోలేదు. మారుద్దామని చూస్తున్నా, చూడండి ఎలా కదులుతున్నాయి. నేను అనుకోవడం ఏంటంటే బాగా అరిగిపోయి ఉంటాయి లోపల పిన్లు. బుష్లు ఉంటాయండి, పిన్నుల లోపల బుష్లు ఉంటాయి. ఈ రకంగా కదులుతున్నాయంటే బుష్లు కూడా అరిగిపోయి ఉంటాయి, ఇతర బుష్లు ఉంటాయండి. అవి మనం ఒకటి తీసేద్దామండి. ఒక్కో బోల్ట్ నిదానంగా ఒకటి తీసుకోవాలండి. జాకీ మాత్రం ఆ పొజిషన్లో పెడితే మనకి ఏంటంటే కట్ట కిందకి దిగి మనకి ఇది కరెక్ట్ లెవెల్లో ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, బ్రహ్మాండంగా వచ్చేసిద్దండి. చూడండి ఇల్లు ఎలా అరిగిపోయినాయి. అదే అసలు టోటల్ మొత్తం పాడైపోయినాయండి. తీసి చూపిస్తాను మీకు. చూడండి అలా జాకీ పెట్టడం వల్ల ఏంటంటే మనకి పిన్ చక్కగా సింపుల్గా వచ్చేసిద్ది. ఇంకా దాని పొజిషన్ వదలదు, అక్కడే ఉంటుంది. మామూలుగా మనం పిన్ తీయంగానే కట్ట పైకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూడండి మొత్తం కాలిపోయింది. చక్కగా క్లీన్ చేసుకోవాలండి ఆ ఏరియా అంతా. క్లీన్ చేసుకున్న తర్వాత మనకి బుష్లు పోయినా లేదన్నది అర్థమవుతుంది. చక్కగా డీజిల్ వేసి క్లీన్ చేసుకోవాలి. మనం ఇంకో బండిది కూడా పనిచేసానండి. మన ఖాళీగానే ఉన్నాం కదా అని నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి బైక్ది. దానికి అది కూడా ఈరోజే చేస్తున్నానండి రిపేర్. ఈ బండిది కూడా ఆయిల్ ఉందని దాంతో క్లీన్ చేసేస్తున్నాము. డీజిల్ చక్కగా అలా క్లీన్ చేసుకోవాలంటే ఇప్పుడు కనపడుతుంది చూసారా, 2 బుష్లు పోయినాయండి. అది చూడండి ఏ రకంగా ఎరిగిపోయింది కిందది కట్ట. పైన ఒక బుష్ వేస్తానండి, ఇది 2వ బుష్. అలా వేసి నిదానంగా దిక్కొట్టేయాలండి. మామూలుగా వెళ్ళిపోతుంది, అందుకని లేదంటే మామూలుగా అయితే చక్క పెట్టి కొట్టాలి. 2 పక్కల చిమ్ములు వేయాలండి, ఇటుపక్క అటుపక్క 2 పక్కల చిమ్ములు వేసి మనం ఇది ఎక్కించుకోవాలి. పెట్టింది చూడండి, జాకీ అలా పెట్టడం వల్ల ఏంటంటే ప్లేస్ అన్నది మారదు, చక్కగా మనం సింపుల్గా వెళ్ళిపోద్ది పని. తర్వాత మనం ఇటుపక్క కూడా సిమ్లు వేసుకుని ఇది పెట్టేసుకుని చంపలో మనం బోల్ట్లు టైట్ చేసేసుకుంటే మనకి పిన్ కట్ట రెడీ అయిపోద్దండి. ఏంటంటే మనం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జాకీ అక్కడ పెట్టుంది కదా, కొంచెం ఇబ్బందిగా ఒక్కోసారి జారిపోద్ది జాకీ, అప్పుడు మనకి చేతుల మీదకి వచ్చేస్తాయి. ఏం లేదు, మళ్ళీ జాకీ పెట్టుకోవాలి, వేస్ట్ ఆఫ్ టైం. చూడండి పని మొత్తం అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.